మ్యామ్ రేపు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కి టీం రెడీ మ్యామ్. ఓకే, మనం వెరీ గుడ్. ఎంతకు బయలుదేరదాం మ్యామ్? 9 గంటలకంతా బయలుదేరాలా? మన టీం అంతా రెడీ చేయండి. నేను కూడా 9కి వచ్చేస్తాను. కాదు మ్యామ్, ఒక చిన్న డౌట్ మ్యామ్. మనం చెప్పరా. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కి మనం ఇంత రెడీ అవుతున్నాం, దాని ఉపయోగం ఏంటి మేడం? మంచి క్వశ్చన్ వేసావు స్పందన. కాకపోతే స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చేయబోతున్నాం. మనము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అది ఎలాగంటే, తను ఇప్పుడు ఒక ఉమెన్ ఉంది, ఆమె తన రొమ్మును తనే పరీక్ష చేసుకోవాలి. అది ఎలాగ చేసుకోవాలంటే, ఈ కుడి చేతితో ఎడమ రొమ్ముని, ఎడమ చేతితో కుడి రొమ్ముని, కుడి చేతితో ఎడమ చంకలో చూసుకోవాలి, ఎడమ చేతితో కుడి చంకలో చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ క్లావికల్ గొంతు దగ్గర ఈ ఏరియాలో కూడా ఏమైనా చిన్న చిన్న గోళీల్లాగా గడ్డల్లాగా ఉన్నాయా అని చూసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు చేసుకోవాలి? ప్రతి నెల పీరియడ్స్ అయిపోయి పీరియడ్ నెలసరి ఉంటుంది కదా. కొంతమందికి 3 రోజులు, కొంతమందికి 5 రోజులు, కొంతమందికి 7 రోజులు అవుతుంది. నెలసరి ఆగిపోయిన అంటే మైల ఆగిపోయిన మరుసటి రోజే చేసుకోవాలి. ముందు రోజుల్లో ముందు వెనక చేసినామంటే ఏమవుతుందంటే, పేషెంట్కి హార్మోనల్ దీనివల్ల మనకు కరెక్ట్గా తెలియదు. పీరియడ్స్ నెలసరి ఆగిపోయింది అనుకో, అప్పుడు రొమ్ము మెత్తగా ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. ఈ పరీక్షలో ఇప్పుడు ఒక రొమ్ముని మనము ఈ రొమ్ముని ఒక గోడ గడియారం లాగా రౌండ్గా ఊహించుకున్నామంటే, ఇట్లా ఒక సర్కిల్, మళ్ళీ 2వ సర్కిల్, మళ్ళీ 3వ సర్కిల్, మళ్ళీ సెంటర్, ఇలాగా ఈ చేతితో. ఇప్పుడు ఇది ఇలా ఉన్నాను అనుకోండి, ఇది ఎడమ చేయి సుజ్జిది అనుకోండి, ఇలాగ సుజ్జి ఈ చేతితో ఆ బ్రష్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రష్ ఇది ఉంది సుజ్జి చేయి అనుకోండి, ఇలా తీసుకొని ఎప్పుడు కూడా ఇలా నొక్కి చూడకూడదు. ఇలా నొక్కి చూస్తే ఇది కొవ్వు పదార్థంతో కూడుకుంటుంది కాబట్టి మనకు గడ్డలాగా తెలుస్తుంది, తప్పుగా అనిపిస్తుంది, భయం వస్తుంది అనమాట. అలా ఎప్పుడు కూడా రొమ్ము పరీక్ష చేయకూడదు, ఇలా నొక్కి చూడకూడదు. ఇలాగా మన అరచేతి ఇది ఉంది కదా, ఈ పామార్ స్పేస్లో ఈ రూల్ ఆఫ్ 3 అంటారు దీంతో ఇట్లా సర్కిల్స్, ఒక ముళ్ళు గోడ గడియార ముళ్ళు ఎలా తిరుగుతుందో అలాగా అన్ని యాంగిల్స్లో అన్ని పక్కల ఇలా చూసుకోవాలి. మళ్ళీ ఇంకొక రౌండ్ లోపల కల్లా, ఇప్పుడు అవుటర్ భాగం పై భాగంలో చూసుకున్నాం, మళ్ళీ కొంచెం కింద భాగం, మళ్ళీ ఇలాగా ఇట్లా అన్ని యాంగిల్స్లో మళ్ళీ ఇంకొకసారి ఇలా చూసుకోవాలి. సెంటర్ని వదిలేయకూడదు, మొనల నుంచి కానీ ఈ ఇది ఏరియాలో ఉంది కదా, ఈ భాగం వదలకూడదు. ఇక్కడ కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది ఇట్లా సర్కిల్స్. ఇంకోటి ఆబ్లిక్, ఇటు నుంచి ఇటు. ఎందుకంటే రొమ్ముని మనం 5 భాగాలు చేస్తాం కాబట్టి ఏ భాగంలో ఉన్నా మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇటు నుంచి ఇటు కూడా చేసుకోవాలి. ఇట్లా ఆబ్లిక్గా పెట్టుకొని ఇక్కడ ఇలా ఒకసారి, మళ్ళీ దీనికి ఒకసారి, ఇలాగా మనం సర్కిల్స్ ఇట్లా స్క్రోల్ చేసుకోవాలి. మనకు బాత్రూంలో ప్రైవసీ పార్ట్ కాబట్టి మనం నీట్గా చూసుకోవడం బెటర్. అలాగా అంత ఆబ్లిక్గా ఇటు నుంచి ఒకసారి, ఇట్లా సర్కిల్గా ఒకసారి చూసుకోవడం బెటర్. దాని తర్వాత చంకలో ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు సుజీ ఉంది కదా, ఇది ఇట్లా ఉంది కదా, యాంగిల్ లాగా వచ్చింది కదా, అప్పుడు ఈ ఎడమ చేత్తో 4 పక్కల ఇదండి ఇట్లా చెస్ట్ వైపు ఒక పక్క, ఇట్లా ఈ చేతి ఎముక వైపుకి ఒకసారి, మళ్ళీ ఈ పై భాగంలో ఈ వేళ్లతో ఇట్లా ఒకసారి, ఈ 4 పక్కల కూడా మనకు ఏమైనా గోళీల్లాగా తగులుతుందా అని ఈ చేత్తో అక్కడ, ఆ చేత్తో ఇక్కడ చూసుకోవాలి. అది ఇంకా సుచికి వేసి ఇలా అయిన తర్వాత ఈ నెక్ దగ్గర మెడ కొంచెం వంచుకొని ఇలాగా రోల్ చేయాలన్నమాట ఎముక పైన. ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. నెలకి ఒకసారి చూసుకుంటే చాలు. దీన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. ఇది ప్రతి నెల కూడా చేసుకోవడం వల్ల అర్లీ డిటెక్షన్ వస్తుంది. అర్లీ డిటెక్షన్ రావడం వల్ల ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వేరు. అర్థమైందా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కాబట్టి స్క్రీనింగ్ లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్క ఉమెన్ కి తెలియాలి. 30 నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. ప్రతి ఒక్కరు 35 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత నెలకు ఒక్కసారి పరీక్ష చేసుకునేటే మంచిది. ఇప్పుడు మీకు ఏం డౌట్ వచ్చింది? ఒకవేళ డయాగ్నోస్ తర్వాత ట్రీట్మెంట్ ఎలా? ట్రీట్మెంట్ కాదు, ఇన్వెస్టిగేషన్స్. కొంతమంది ఏమంటే నాకు క్యాన్సర్ ఉందని తెలిస్తే ఎవరేమనుకుంటారో అలాగా బాధపడతారు కదా. అలా కాకుండా అట్లా సోషల్ స్టిగ్మా ఉండకూడదు. క్యాన్సర్ ఎస్టాబ్లిష్ అయినాక నీకు ప్రాబ్లం వస్తుంది కదా, దాని బదులు అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే నువ్వు అందరిలాగా జీవించవచ్చు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అది భరించే బదులు ముందే కనుక్కోవడం మంచిది. ఇప్పుడు ముందులాగా కొంతమందికి ఏం భయం ఉంటుంది, టెస్ట్లు భయం ఉంటుంది, నొప్పి ఉంటుందేమో, ఏ పరీక్షలు చేస్తారో నాకు దాంట్లో ఏమవుతుందో అని భయం ఉంటుంది. ఏమి ఇప్పుడు ఈజీగా ఉన్నాయి, మీకు తెలుసు కదా, అల్ట్రాసౌండ్ నొప్పి లేని పరీక్ష. అసలు మనకి ఎలాంటి నొప్పి తెలియదు. దాంట్లో చూసి మనకి ఏ భాగంలో ఏమైనా గడ్డగా కానీ మార్పులు చేర్పులు ఉంటే వెంటనే మనం మ్యామోగ్రామ్ తీస్తాం. మ్యామోగ్రామ్ లో కూడా మంచి
నొప్పి లేని ప్రొసీజర్ అదే పెద్దగా నొప్పి ఉంటుంది, మినిమల్ ఉంటే కూడా భరించట్లుగానే ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మ్యామోగ్రామ్ అన్ని యాంగిల్స్ లో, ఈ 5 క్వాడ్రంట్స్ అన్నాను కదా నేను, 5 క్వాడ్రంట్స్ ఎక్కడున్నా కూడా కనిపెట్టేస్తుంది, ఏ మార్పు ఉన్నా చెప్తుంది అనమాట. అప్పుడు మనకు డౌట్ వస్తే తర్వాత పెద్ద పరీక్ష, సూది పరీక్ష, అవి మనకు జబ్బు ఉన్నప్పుడు మనం చేసుకోక తప్పదు కాబట్టి అవి మళ్ళీ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ లో మటుకు మీకు నొప్పి లేని ప్రొసీజర్స్ తోనే మనకు స్క్రీనింగ్ జరుగుతుంది. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నొప్పి లేదు, అల్ట్రాసౌండ్ నొప్పి లేదు, మ్యామోగ్రామ్ నొప్పి లేదు, కాబట్టి ఈజియెస్ట్ ప్రొసీజర్. ఇంకా ట్రీట్మెంట్ గురించి మీరు ఆలోచించినప్పుడు ఫస్ట్ స్టేజ్ లో కంప్లీట్ క్యూరబుల్ గా ఉంటుంది, మీకు 99.9% క్యూరబుల్ ఉంటుంది. అదే మీకు 4th స్టేజ్ లో వస్తే మీకు తెలుసు రేడియోథెరపీ, కీమోథెరపీ, దాని పర్యవసానం మా పేషెంట్ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఫస్ట్ స్టేజ్ లోనే కనిపెట్టాలి. ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. మనకు అన్ని రకాలకి ట్రీట్మెంట్ ఉంది. ముందులాగా క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ కి ఇప్పుడు క్యూరబుల్ మందులు ఉన్నాయి, ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి, కరెంట్ పెట్టే ప్రొసీజర్స్ ఉన్నాయి. దీనికి అంతా కావాల్సింది ఎర్లీ డిటెక్షన్. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈస్ ద key. Yes. Together we'll fight against the cancer, ma'am. Yes. Prevention is better than cure. done.